హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాత్రోస్ కిచెన్. మైల్డ్ స్వీట్‌నెస్‌తో ఎంతో మృదువుగా, సాఫ్ట్‌గా, చల్లగా ఉండే నార్త్ ఇండియన్ ఫేమస్ అయిన గ్రీన్ పీస్ కీర్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్‌ని మిక్సీలో వేసి సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకొని, ఒక దలసరి బాణలిలో 2 స్పూన్ల నెయ్యి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్‌ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక కప్పు గ్రీన్ పీస్‌కి 4 కప్పుల పాలు పోసుకొని అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఆ మిశ్రమం అంతా కొంచెం దగ్గర పడ్డాక అంచులను కోసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని నీళ్ళల్లో తడిపి అవి కూడా అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులో మీకు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించుకుని ఇందులో కలుపుకోవచ్చు. ఇందులో బ్రెడ్ వేయడం వల్ల ఖీర్ టేస్టీగా, థిక్‌గా భలే ఉంటుంది తినడానికి. ఈ రెసిపీ గ్రీన్ పీస్ సీజన్‌లో నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా చేసుకుంటారండి. ఫస్ట్ టైం విన్నప్పుడు గ్రీన్ పీస్‌తో కీరా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. టేస్ట్ చేసిన తర్వాత నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ కప్ షుగర్ అందులో వేసుకొని బాగా కలుపుకొని చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా తింటే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.